మధ్యన పట్టపగలే దొంగలు ఎక్కువైనారు, జాగ్రత్త. సరే అండి. సరే బాబా, నేను చూసుకుంటా పోండి. నుంచి బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త చెప్తారు. నేనైతే నేను రెస్ట్ తీసుకుంటాను అనుకో, జాగ్రత్త. డోర్ తీయడం లేదు ఎందుకురా? బాగా చెప్పింది దొంగడు వచ్చాడే. అవునా? తీయద్రా అయితే, డోర్ తీయద్రా. దొంగ లోపల పిలిచి కుర్చీలో కూర్చోబెట్టి కట్టేసి బాగున్నారన్నయ్య. బాగున్నామ్మా, మీరు బాగున్నారా? వదిన బాగుందన్నయ్య. నాకు ఇంకా పెళ్లి కాలేదమ్మా, మర్చిపోయానన్నయ్య. అది పిలవడానికే వచ్చానమ్మా. అందన్నయ్య అమ్మయ్యా కట్టేసామా? ఇంకా మీ బాగా తెచ్చుకొని వస్తాను. సరే అక్క, నేను కూడా అందులో ముగ్గు కూడా కవర్ చేస్తాను. ఏమండి 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 మన ఇంట్లో దొంగలు పడ్డారండి. ప్రశాంతంగా పడుకోనివా? మన ఇంట్లో దొంగలు పడ్డారండి. తమ్ముడు తీసుకురా. మామా నువ్వా? మాట్లాడరా, నోట్లో గుడ్డంతా నొక్కేసరి. అయ్యో బాబా, నువ్వు మా ఇంటికి వచ్చిన పెట్టినదని ఇలా చేపిస్తా వదరా. దొంగ అనుకోని ఇలా చేశారా? ఎవరండి వీడు? వాడు మా మేనత్త కొడుకే. సారీ అన్నయ్య, మర్చిపోయాను అన్నయ్య. అన్నయ్య మర్చిపోయావా? మర్చిపోయాను అన్నయ్య. సరే మామ, భోజనం చేసుకొని పోరా మామ. నీకు దండం రాబో, బయటికి వెళ్ళి తింటాను. సరే పెళ్ళికి అందరూ రండి, నేను వెళ్ళొస్తా. నీకు దండం రా బాబా, ఒకసారి రా బాబా, నీతో మాట్లాడు. చెప్పు మామా. ఇబ్బందులు పడే బదులు వాళ్ళని వదిలించుకోవచ్చురా బావా. అరే, వాళ్ళ గురించి నాకు తెలిసి నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, వాడి గురించి నాకు తెలిసి నేను వాడిని ఇంకా పెట్టుకున్నాను. అలాంటప్పుడు వాళ్ళను మధ్యలో వదిలేయడం న్యాయం కాదు. అయినా వాళ్ళు చేసే పనులు నాకు చాలా సరదాగా ఉంటుంది. నా ఆఫీస్ వర్క్ వల్ల చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంటాను, కానీ నేను ఎప్పుడైతే వాళ్ళతో ఉంటానో నా మైండ్ మొత్తం రిఫ్రెష్ అవుతుంది. నేను ఆనందంగానే ఉంటున్నాను వాళ్ళతో. అది కాదురా బావా. ఒరే, ఇలాంటి మాటలు నువ్వు మాట్లాడితే నీ చెల్లితో కాఫీ పెట్టిచ్చేస్తాను. ఊరేమ్మ ఊరు బడవా, ఇంత పెద్ద శిక్ష నాకెందుకులే కానీ నేను వెళ్ళొస్తా. సరే, మంచిగా పెళ్లి చేసుకో.